మనం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే సంవత్సరం అంతా యూజ్ అవుతుందండి. ఏంటిది అనుకుంటున్నారా? ఇవి మామిడికాయలు. ఒక 6, 7 మామిడికాయలని మనం ఇలా కట్ చేసుకున్నాము. మనకి చింతపండుకి బెస్ట్ రీప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. మనం ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా యూజ్ చేయొచ్చు. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా? మామిడికాయలని మనం ఇలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టి ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడెక్కడైతే మనం చింతపండు యూజ్ చేస్తామో అలాంటి టైంలో మనం ఈ మ్యాంగో తొక్కు అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. చింతపండు అనేది హెల్త్‌కి అంత మంచిది కాదండి. అంతే గ్రైండ్ చేసుకుంటే ఇలా ప్యూరీలా అవుతుంది. మనం ఉప్పు, పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల త్వరగా పోదండి. ఎక్కువ కాలం నిలువ ఉంటుందనమాట. అందుకే అలా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదండీ! ఎలా అంటే మన చిన్నప్పుడు రోజులు, ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయన్నమాట. అప్పట్లో మనం ఉన్న దాంట్లోనే తిన్నా మనం ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఒక్క డెలివరీ అయితేనే ఉమెన్స్ అనేది చాలా సిక్ అయిపోతున్నారు. సో, అందరూ గూడా మన లైఫ్ హెల్తీగా మనం చేంజ్ చేసుకోవాలి. అందులో ఒక స్టెప్ అనుకోవచ్చు ఇది. ఇలా స్టోర్ చేసుకున్న దాంతో మనం పప్పుచారులో చింతపండు యూజ్ చేస్తాం కదా! దాని బదులు ఈ ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. దీంతో పప్పు చేసుకోవచ్చు. అలాగే చారు కూడా చేసుకోవచ్చండి. ఇంకా మ్యాంగోస్ బదులు ఉసిరికాయలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చింతపండు ఎక్కడెక్కడ వాడతామో మనం రీప్లేస్‌మెంట్ ఏం చేసుకుందామా అని చూసుకోవాలి. లెమన్స్ కూడా బెస్ట్ ఆప్షను. ఈ టిప్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి స్టోర్ చేసుకోండి ఇలాగా. వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో మరింత కంటెంట్ ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.